మాస్టర్ బేగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. పండు మాస్టర్కి ఇలా జరగడం మేము ఎందుకంటే చాలా బాధపడ్డాం. త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతే. చాలా కష్టపడి పైకి వచ్చాడు, అతనికి ఏం అవ్వకూడదు అనేసి అన్నకి కోరుకున్నాం అంతే. పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలి అంటూ ఈ జూనియర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఒక్కసారైనా పండు మాస్టర్ని చూడాలి, ఆ భగవంతుని ప్రార్థించాలని చెప్పి వీరందరూ కూడా ఎక్కడైతే పండు మాస్టర్కి ట్రీట్మెంట్ అందుతున్నటువంటి మెడికవర్ హాస్పిటల్స్కి రావడం జరిగింది. ఇప్పటికే జానీ మాస్టర్ తన భార్యతో సహా కూడా హాస్పిటల్కి చేరుకొని పండు మాస్టర్ హెల్త్ కండిషన్ గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు పండు మాస్టర్తో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారు. మరొక వైపు యాంకర్ రవి, అలానే యాక్టర్ ఎవరైతే ఉన్నారో ప్రసన్న కుమార్ గారు కూడా హాస్పిటల్కి చేరుకొని పండు గారిని చూడడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా మా పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలి, ఆయనకి ఏమీ కాదు, సర్జరీ అయిందని మేము విన్నాము, సుమన్ టీవీలో కూడా మేము చూస్తున్నాము, సో త్వరగా కోలుకోవాలి, మళ్ళీ ఆయన మంచి ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేస్తారు, ఆ నమ్మకం మాకుంది అంటున్నారు ఈ చిన్నపిల్లలంతా కూడా. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం. మీ అందరికీ తెలుసు, డ్యాన్స్ అనేది ఒక స్కిల్ మాత్రమే కాదు, చాలామందికి అది ఒక ఉపాధిగా మారుతోంది. ఒక లైఫ్గా మార్చుకున్న వాళ్ళలో పండు మాస్టర్ ఎప్పుడు ముందుంటారు. ఎందుకంటే తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ బట్టే మనకు అర్థమైపోద్ది. సో తను చేస్తే ఆ స్టెప్లో కానీ ఆ మూమెంట్స్లో కానీ అసలు హెల్త్ అని కూడా పట్టించుకోకుండా అతను అంత ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల ఈరోజు ప్రతి ఇంట్లో ఒక పండులాగా అతను అందరికీ రీచ్ అయిపోయారు. ఈ పిల్లలతో ఒకసారి మాట్లాడదాం. హాయ్ నాన్న, నీ పేరేంటి? నా పేరు కె శ్రీరామ్. ఓకే, హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? పండు మాస్టర్ని జానీ మాస్టర్ని చూడడానికి వచ్చాం. పండు మాస్టర్ బేగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, పండు మాస్టర్కి ఇలా యాక్సిడెంట్ అయిందని చూసావు కదా, అప్పుడు వెంటనే దేవుడికి ప్రేయర్ చేసుకున్నావా? చేసుకున్నా. నీకు డాన్స్ అంటే ఇష్టమా? ఇష్టం. సో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు కదా హాస్పిటల్కి, పండు మాస్టర్ని చూడడానికి అయ్యిందా, లేకపోతే ఏం కోరుకుంటున్నారు? లేదు, అవ్వలేదు. సో ఏంటి దేవుని ఏం కోరుకున్నారు? త్వరగా రికవర్ అవ్వాలని సరే కోరుకుంటున్నాను. ఓకే, మీరందరూ కూడా డాన్సర్సే కదా? పండు మాస్టర్ని చూద్దామనేసి వచ్చాను. అంటే ఎప్పుడైతే యాక్సిడెంట్ అయ్యిందో ఆ రోజు నుంచి మాకు అంటే ఎర్లీ మార్నింగ్ మాకు తెలియగానే చాలా ఫీల్ అవ్వడం చాలా బాధపడ్డాం కూడా. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్ అండ్ మంచి ఎంటర్టైనర్ కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్. నాట్ ఓన్లీ పండు మాస్టర్, అందరూ కూడా మాకు ఇన్స్పిరేషనే. డీలో కానీ కొరియోగ్రాఫర్స్ అందరూ కానీ పెద్ద పెద్ద మాస్టర్లు అందరినీ మేము చూసి చాలా ఇన్స్పైర్ అవుతున్నాం. కానీ పండు మాస్టర్కి ఇలా జరగడం మేము ఎందుకంటే చాలా బాధపడ్డాం. నెక్స్ట్ వచ్చేసి పండు మాస్టర్ వల్ల మేము చాలా వీళ్ళందరికంటే పండు మాస్టర్ చాలా ఇష్టం వీళ్ళందరికీ. నా క్రూ మెంబర్స్ కానీ నెక్స్ట్ నా దగ్గర వచ్చిన స్టూడెంట్స్ అందరు కానీ ఎవరికైనా సరే త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంతే. ఒక డాన్సర్కి లెగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు అనుకోకుండా జరిగిన దురదృష్టకరమైన ఘటనలో ఆయన లెగ్స్ ఇంజూర్ అయ్యాయి. ఇమ్మీడియట్గా మీరు అందరూ అసలు దాన్ని ఎట్లా తీసుకున్నారు? అంటే ఒక డాన్సర్కి కానీ ఒక కొరియోగ్రాఫర్ కానీ ఎవరికైనా సరే లెగ్స్ చేతులు చాలా ఇంపార్టెంట్. అవి లేకపోతే ఏం చేయలేము. అది కానీ ఏమైనా అయితే మాకు ఫ్యూచర్ అనేది ఒక్కోసారి ఉండదు అనమాట. మా డాన్సర్స్ కానీ కొరియోగ్రాఫర్స్కి ఎవరికైనా మాస్టర్స్ కానీ. సో అవి త్వరగా ఎందుకంటే కాళ్ళు ఇంజ్యూర్ అయింది కాబట్టి అది బేగా రికవర్ అవ్వాలనేసి చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవుళ్ళకి కానీ గాడ్స్ కానీ చాలా అంటే మేము నమ్ముకున్న దేవుడికి కానీ ఎవరికైనా సరే. ఎందుకంటే చాలా కష్టపడి పైకి వచ్చాడు, అతనికి ఏం అవ్వకూడదు అనేసి అన్నకి కోరుకున్నాం అంతే. సో మీరందరూ డ్యాన్స్ అంటే ఇష్టంతో వచ్చారు కదా, డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. చాలామంది మీకు డాన్స్ మాస్టర్స్ ఇన్స్పిరేషన్గా ఉన్నారు. పండు మాస్టర్ వీడియోలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఆయన డ్యాన్స్ కానీ అంటే ఈరోజే నిన్న అయిన డీ షోలో చూసాం అనమాట. ఈరోజు చూసాం అది యూట్యూబ్లో. అది చూడగానే చాలా బాధ అనిపించింది అంతే, ఇంకేం లేదు. అంతే, త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతే, ఇంకేం లేదు అంతే. మళ్ళీ ముందులాగే తను పర్ఫార్మెన్స్ చేయాలి అంతే. అది వెయిటింగ్ ఫర్ పర్ఫార్మర్, అది అంతే. సో ఇది ఇక్కడ ఈ డాన్సర్స్ అందరూ చెప్తుంది ఏంటంటే, పండు మాస్టర్ అన్న పర్సన్ ఒక వ్యక్తి కాదు, చాలామందికి ఆయన ఒక బిగ్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే అతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే డాన్స్లోకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ చిన్నపిల్లల నుంచి వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వీళ్ళందరివి. కానీ వాళ్ళ డ్యాన్స్ క్లాస్ అవ్వగానే పరుగుని ఇక్కడికి రావడం జరిగింది. జానీ మాస్టర్ కూడా వస్తున్నారట. ఆ మాస్టర్తో కలిసి మేము కూడా పండు మాస్టర్ని చూడడానికి అవుతుందేమో, ఒక్కసారి చూడాలి, భగవంతుడిని కోరుకోవాలి అనే కాన్సెప్ట్తో
వీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మొన్న తెల్లవారుజామున తగరపు వలస షో ముగించుకొని వస్తున్న క్రమంలో ఆనందపురం వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో తన తీవ్రంగా గాయపడ్డం, 2 కాళ్ళు కూడా ఇంజ్యూర్ అయ్యాయి, సర్జరీ చేయాల్సి వస్తుందని వైద్యులు చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సర్జరీ అంటున్నారు డాక్టర్స్. మరి డాన్స్ చేయగలుగుతారా లేదా పండు మాస్టర్? ఏదేమైనప్పటికీ కూడా పండు మాస్టర్ చాలా స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్గా ఉండాలి, తనకి మంచి ధైర్యాన్ని దేవుడు ఇవ్వాలి, మళ్ళీ తిరిగి పెర్ఫామ్ చేసేలాగా తన ఆరోగ్యం కోలుకోవాలంటూ ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇప్పటికీ లక్షలాది మంది భగవంతుడిని కోరుకునేది ఒకటే, దేవుడా పండు మాస్టర్ని త్వరగా రికవర్ చేయి, చాలా ఫాస్ట్గా అతను రికవర్ అవ్వాలి, త్వరగా కోలుకోవాలి. ఎందుకంటే పండు అనే ఒక వ్యక్తి తెలుసు మీ అందరికీ కూడా, డాక్టర్స్ కూడా చెప్పినప్పుడు సర్జరీ ముందు కానీ లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వెంటనే ఆయన అడిగిన మాట, నేను మళ్ళీ డాన్స్ చేయగలుగుతానా అని. ఇక్కడే మనకు అర్థమవుతోంది స్టైల్ మూవీలో మనం ఏదైతే ఒక క్యారెక్టర్ ఎంత కష్టపడతాడో, ప్రమాదంలో తన 2 కాళ్ళు కోల్పోయినప్పుడు తను ఎంత ప్రతిరోజు నరకాన్ని అనుభవిస్తాడో, ఆ రకంగానే పండు మాస్టర్ ఈ రోడ్డు ప్రమాదంలో తన కాళ్ళు 2 తీవ్రమైన గాయాలకి గురి కావడం తర్వాత తను డ్యాన్స్ చేయగలుగుతాడా లేదా అనేది ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురి చేసిన విషయం. అయితే ఆయన కూడా డాక్టర్ని అడిగిన ప్రశ్న, సర్జరీ తర్వాత నేను మళ్ళీ డాన్స్ చేయగలుగుతానా అని. ఆ మాట నిజానికి ప్రతి ఒక్కరిని చాలా కదిలించిందనే చెప్పాలి. ఎందుకంటే పండు మాస్టర్ యొక్క పెర్ఫార్మెన్స్ అంటే ఇంకా కుదురుగా కూర్చున్న వాళ్ళు ఉండరు, అంత ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్. నిజంగా మన ఇంట్లో అబ్బాయే అంత చక్కగా డాన్స్ వేస్తున్నాడా, డౌన్ టు ఎర్త్, తల్లి లేకపోయినా తండ్రి మాత్రమే ఉన్నారు. పండు మాస్టర్ చాలా కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తి. ఈరోజు విశాఖ గాజువాక ప్రాంతానికి చెందినటువంటి ఒక యువకుడు ఈ స్థాయిలో ప్రముఖ టెలివిజన్స్లో కావచ్చు, ప్రముఖ బిగ్ షోస్లో కూడా గ్రేట్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చి అందరికీ సుపరిచితుడయ్యాడు, అందరికీ రీచ్ అయ్యాడు, అందరికీ కనెక్ట్ అయ్యాడు అంటే అంత చిన్న విషయం కాదు. ఇప్పటికే తెలుసు గాజువాక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కూడా డాన్సర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వెంకట్ గారితో మాట్లాడి, ఏదైనా పర్వాలేదు హాస్పిటల్ వాళ్ళకి చెప్పండి, నేను కూడా చెప్తాను, నేను దాని కోసం ఫండ్ తీసుకొస్తాను, అది నా బాధ్యత, పండుకి ధైర్యంగా ఉండమని చెప్పండి అన్నారు. అలాగే నిన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా నేరుగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా గాజువాకే, దాంతోపాటు పండు కూడా గాజువాకే కాబట్టి ఇమీడియట్గా ఆయన కూడా అమర్నాథ్ కూడా హాస్పిటల్కు వచ్చి పండుతో మాట్లాడి తన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పి వెళ్ళడం జరిగింది. కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. సో ఈరోజు అయితే జానీ మాస్టర్ తన వైఫ్తో పాటు రావటం, యాంకర్ రవి కూడా వేరే ప్రోగ్రాంలో ఏదో రావడం సందర్భంగా ఆయన కూడా ఇక్కడికి వచ్చి పండు గారిని పరామర్శించి వెళ్ళడం జరిగింది. అలాగనే డాక్టర్స్ని కూడా మాట్లాడి తను ఎప్పటికల్లా కోలుకుంటారు, ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు, ఇంకా ఎంతకాలం రెస్ట్ అవసరం అవుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా భగవంతుని మనందరం కూడా కోరుకుందాం. ఒక మంచి టాలెంటెడ్ పర్సన్కి ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలో ఇబ్బందికర వాతావరణం రావటం అనేది ప్రతి ఒక్కరిని తీవ్రంగా బాధిస్తోంది. సో పండు త్వరగా కోలుకోవాలని మనందరం కూడా కోరుకుందాం.